ఓం హరిహరాయ నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచమోధ్యాయ. కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. ఈ అధ్యాయంలో కిరాతమూషికాలు మోక్షం పొందడం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో కార్తీక మాసంలో స్నాన ఫలం గురించి, కార్తీక మాసంలో ఏ ప్రాంతంలో భుజించాలో, ఏ ప్రాంతంలో పూజలు చేయాలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ శ్రీమద్ భగవద్గీతను పారాయణం తప్పక చేయాలి. ఆ విధంగా చేసిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి. ఈ కార్తీక మాసంలో కరవీర పువ్వులు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి వెళతారు. భగవద్గీత కొంత పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. కనీసం భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా లేదా శ్లోకం యొక్క పాదమైన కంఠస్థం చేసిన వారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి పూజించాలి. విష్ణుమూర్తిని ధ్యానించి ఆ ఉసిరి చెట్టు నీడలో భుజిస్తే సకల పాపాలు హరిస్తాయి. శక్తి ఉన్నచో బ్రాహ్మణులకు కూడా ఆ ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చెయ్యాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగిందని వశిష్ఠుల వారు చెప్పారు. అంతా జనకుడు, ఓ మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగింది, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వశిష్ఠుల వారు సమాధానంగా ఈ విధంగా చెబుతున్నారు. ఓ జనక మహారాజా, కావేరీ తీరంలో పల్లె గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు పేరు శివశర్మ. చిన్నతనం నుండి అతి గారాభం వల్ల, భయభక్తులు లేక పెరగడం వల్ల, నీచ సహవాసాల వల్ల దురాచారుడే ప్రవర్తించేవాడు. అతని దురాచారాలను చూసి ఒకరోజు అతని తండ్రి కుమారుడిని పిలిచి, ఓ బిడ్డ, నువ్వు చేసే దురాచారాలకు అంతులేదు. నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు. నిన్ను నిలదీసి అడుగుతున్నాను, నువ్వు చేసే పనులకు సిగ్గుతో నలుగురిలో తల ఎత్తుకు తిరగలేకపోతున్నాను. నువ్వు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయం సంధ్యా సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేకాదు, నీకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి అని హితబోధ చేశాడు తండ్రి. అంత కుమారుడు, ఓ తండ్రి, స్నానం చేయడం మురికిపోవడానికి మాత్రమే కానీ స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన దేవుడు కనిపిస్తాడా? దీపాలు దేవాలయంలో వెలిగించిన లాభం ఏమిటి? ఇంట్లో కూడా దీపాలు పెట్టుట మంచిదే కదా అంటూ వ్యతిరేకార్థాలతో పెడసరంగా మాట్లాడాడు. అది విన్న తండ్రి కోపంతో, ఓరీ నీచుడా, కార్తీక మాస ఫలాన్ని చులకనగా చూస్తున్నావు. నువ్వు అడవిలో ఒక చెట్టు తొర్రలో ఎలుక రూపంలో జన్మింతువు కాక అని శపించాడు. అంతా శివశర్మకు జ్ఞానోదయమై తండ్రి పాదాలపై పడి, నన్ను క్షమించు, అజ్ఞానాంధకారంలో ఉండి దేవుడన్నా దేవకార్యాలన్నా ఎంతో చులకన చేసి వాటి మహత్యాన్ని గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. కాబట్టి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు, ఏ విధంగా కలుగుతుందో, ఆ శాపానికి తరుణోపాయం ఏంటో వివరించండి అని ప్రాధేయపడ్డాడు. ఓ బిడ్డ, నీవీ శాపం అనుభవిస్తూ మూషికంగా ఉండగా
నువ్వు ఎప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వినడం జరుగుతుందో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుడిని ఓదార్చాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపమై అడవికి వెళ్ళి చెట్టు తొర్రలో నివసిస్తూ జీవిస్తున్నాడు. ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండడం చేత స్నానానికై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్ళేవారు. కొంతకాలానికి ఒకరోజు కార్తీక మాసంలో విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరారు. ప్రయాణ బడలికచే ఆ మూషికం ఉన్న ఆ పెద్ద వటవృక్షం కింద విశ్రమించారు. తరువాత నదీ స్నానం చేసి మరలా ఆ చెట్టు కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపించారు. ఆ మహత్యాన్ని ప్రశంసించారు. చెట్టు తొర్రలో నివసిస్తున్న మూషికం వారి దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని తొర్రలో నుండి కిందకు దిగి చెట్టు మొదలను దాక్కుంది. అంతలో ఒక కిరాతుడు వీరి జాడ తెలుసుకుని, వీరు బాటసారులై ఉంటారు, వీరి వద్ద ఉన్న ధనాన్ని అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి దగ్గరకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే తన మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, ఓ మహానుభావులారా, తమరెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ దివ్య దర్శనం వల్ల నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతుంది అని మీరెవరో తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాం. స్నానం చేసి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాం. నువ్వు కూడా ఇక్కడ కూర్చొని సావధానుడవై విను అని చెప్పారు. ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుచుండగా తన వెనుక జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చి పురాణ శ్రవణమంతా విని వారికి ప్రణమిల్లి తన పల్లెకు వెళ్ళాడు. ఆ విధంగానే ఆహారం కోసం చెట్టు మొదలు దాగి ఉండి ఈ కార్తీక పురాణమంతా విన్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది, ఓ మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడిని అయ్యాను అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయింది. ఈ విధంగా కిరాతకుడికి మూషికానికి కూడా శాపనివృత్తి కలిగాయి. కనుక ఓ జనక మహారాజా, ఇహలోకంలో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం కోరేవారు ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచమోధ్యాయ. కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి. ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరిహరార్పణమస్తు. స్వస్తి.